Exercise 2.5 fourth question. X minus 5 by 3 equal to x minus 3 by 5. Fourth question. In cross multiply చేద్దాం. Cross multiply చేస్తే 5 of x minus 5 equal to 3 of x minus 3. మొత్తం 5x 5 5 is 25. 3x 3 3 is 9. 5x ఏదైతే పెద్దగా ఉందో ఆ పెద్ద సైడ్ 3xని పంపిద్దాం. 5x పెద్దగా ఉంది కాబట్టి 3x ఇటు సైడ్ వస్తుంది. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ అవుతుంది. -9 ఇటుపక్క మైనస్లో ఉంది, ఇటుపక్క వెళ్తే +25. 5x minus 3 2x 25 minus 9 16. అప్పుడు x 16 మల్టిప్లై అన్నది రైట్ సైడ్కి వస్తే డివిజన్ అవుతుంది. 2 1s 2 8 16. అప్పుడు x వాల్యూ ఎంత 8. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ఫస్ట్ ఇప్పుడు 3t ఫిఫ్త్ క్వశ్చన్ 3t minus 2 by 4 2t plus 3 by 3. ఇది 3ని ఇటుపక్క పంపిస్తే డినామినేటర్ని చేర్చుకుంటే 3t by 3 ఇలా చేస్తే t by 3 into 3 చేస్తే టీనే వస్తుంది. సో మనం ఇలా రాసుకుంటున్నాం అంతే. తర్వాత ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. డినామినేటర్ ఎల్సిఎం ఈక్వల్స్ టు 4, 3 2 2s 4 2 1s 2 3 1s 3 అంటే 3 into 2 into 2 అంటే 4 4 3 12 ఎల్సిఎం వస్తుంది. అప్పుడు డివిజన్లో 12 వేసుకొని అప్పుడు మల్టిప్లై విత్ ఎల్సిఎం -2t plus 3 by 4 into 12 ఈక్వల్ టు 2 minus 3t by 3. ఇప్పుడు 4 1s 4 3s 12 4 1s 4 3s 12 సారీ 3 కదా 3 1s 3 4s 12. నెక్స్ట్ ఏముంది మల్టిప్లై చేయాలి. 3 3s 9 t -6 -4 2s 8 ప్లస్ 4 3s 12. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది. ఓకే బై 12 ఈక్వల్ టు 2 minus 3t by 3. ఇప్పుడు ఏమవుతుంది 90 minus 8t ఏమవుతుంది 1t మైనస్ ఇది మైనసే ఇది మైనసే కాబట్టి మైనస్ ఏమో వేసుకుని ప్లస్ చేయాలి అంటే 18 12 ప్లస్ 6 ఏమవుతుంది 18 అవుతుంది 12. నెక్స్ట్ 2 minus 3t by 3. దీని ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. అప్పుడు 3 into t minus 18 ఈక్వల్ టు 12 into 2 minus 3t. అప్పుడు 3t minus 18 2s 54 12 2s 24 12 3s 36t. ఇప్పుడు ఏదైతే బిగ్ సైన్ ఉంటుందో దాని దగ్గరికి పంపించేయాలి టీని. ఇప్పుడు టీ -36 అనేది పెద్దది కాబట్టి ఈ 3ని అటు సైడ్ పంపించేసేయాలి. 3t minus 54 ఈక్వల్ టు 24 minus 36t కదా. 3t minus 36t 24 minus 24 ప్లస్ 54 మైనస్ ఇటుపక్క వెళ్తే ప్లస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది మైనస్ ఇటుపక్క ప్లస్ కదా సారీ 36 అనేది ఏం టీలన్నీ ఒక చోటు తెచ్చుకుంటున్నాం అంతే. 36 ప్లస్ 3 ఏమవుతుంది 39t 24 ప్లస్ 54 ఏమవుతుంది 78. టీ ఎంత 78 బై మల్టిప్లై అయినది ఇటు సైడ్కి వెళ్తే డివిజన్ అవుతుంది 78 by 39 39 1s 39 2s 78. ఇప్పుడు టీ వాల్యూ ఎంత 2. ద వాల్యూ ఆఫ్ టీ ఈజ్ 2. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. ఎం కింద ఏం లేకపోతే బై 1 ఉన్నట్ల ఇప్పుడు ఎంలన్నీ ఒక చోటు తెచ్చుకుందాం. m by 1 minus m minus 1 by 2 ప్లస్లో ఉన్న ఇటు సైడ్కి వెళ్తే మైనస్లో ఉన్న ఇటు సైడ్ ప్లస్ అవుతుంది m minus 2 by 3 ఈక్వల్ టు 1. ఇప్పుడు ఎల్సిఎం ఎంత ఎల్సిఎం ఈక్వల్ టు 2, 3 2 1s 2 3 1s 3 3 2s 6
ఎల్సిఎం 6. ఎల్సిఎం 6 కాబట్టి డినామినేటర్లో 6 వేసుకొని ప్రతి ఒక్కదాన్ని మల్టిప్లై విత్ ఎల్సిఎం చేయాలి. m ఇంటూ 6 m-1/2 ఇంటూ 6 ప్లస్ m-2/3 ఇంటూ 6 చేసి ఈక్వల్ టు 1 చేయాలి. అప్పుడు 6 ఏమవుతుంది, ఇది మైనస్ m, 2 1s 2 3s 6 కదా, 3m మైనస్ 3 ప్లస్ 3 1s 3 2s 6 అంటే 2m మైనస్ 4 2 2s 4 బై 6 ఈక్వల్ టు 1. అప్పుడు 6m మైనస్ 3m మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ప్లస్ 2m ప్లస్ 4 బై 6 ఈక్వల్ టు 1. ఇప్పుడు m 6m మైనస్ 3m ప్లస్ 2m 6m ప్లస్ 2m అవుతుంది 6 7 8 8m మైనస్ 3m ప్లస్ 3 మైనస్ 4 ఏమవుతుంది మైనస్ 1 బై 6 ఈక్వల్ టు 1. 8లో 3 పోతే 5m మైనస్ 1 బై 6 ఈక్వల్ టు 1. ఇప్పుడు ఏమవుతుంది, డివిజన్లో ఇటు పక్క వెళ్తే మల్టిప్లై అవుతుంది. 5m మైనస్ 1 ఈక్వల్ టు 1 ఇంటూ 6. అప్పుడు 5m ఈక్వల్ టు 6 మైనస్లో ఉన్నది రైట్ సైడ్కి అయితే ప్లస్ 1 అవుతుంది 7 అంటే 5m ఈక్వల్ టు 7. అప్పుడు m ఈక్వల్ టు 7/5 m వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఇది మా డైరెక్ట్ మల్టిప్లై చేసేదే. 3t మైనస్ 3 3s 9 5 2s 10 5 1s 5 మల్టిప్లై చేసాము. ఇప్పుడు టీలన్నీ ఒక చోటు తెచ్చుకుందాం. ఓకే, ఏదైతే బిగ్ దగ్గర ఉంటుందో దాని దగ్గర పంపిద్దాం. అప్పుడు 10t మైనస్ 3t ఇటు సైడ్లో ఉన్నది ఇటు సైడ్కి వెళ్తే మైనస్ 5 అవుతుంది. అప్పుడు 10t మైనస్ 3 అవుతుంది 7t. ఇక్కడ మైనస్ 5 మైనస్ 9 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ 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 ఉంటే సమ్ చేసి మైనస్ సింబల్ వేయాలి. అంటే 5 ప్లస్ 9 మైనస్ 14. అప్పుడు ఈ మల్టిప్లైలో ఉన్నది లెఫ్ట్ సైడ్కి వెళ్తే డివిజన్ అవుతుంది బై 7. అప్పుడు 7 1s 7 2s 14. అప్పుడు టీ వాల్యూ ఎంత -2. దిస్ ఈజ్ 7th క్వశ్చన్. 8th క్వశ్చన్. ఇది 15 ఆఫ్ y మైనస్ 4 మైనస్ 2y ఆఫ్ మైనస్ 9 ప్లస్ 5 ఆఫ్ y ప్లస్ 6. ఫస్ట్ మల్టిప్లై చేద్దాం. అప్పుడు 15y మైనస్ 15 4s 60 మైనస్ 2y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 2s 18 ప్లస్ 5y 5 6 30. ఓకే, ఇప్పుడు 15y ప్లస్ 5y ఏమవుతుంది 20y మైనస్ 60 మైనస్ 2y ప్లస్ 18 ప్లస్ 30. ఈ రెండు యాడ్ చేసేసాం 0. ఇప్పుడు -2 ఉంది. 20లో నుంచి -2 పోతే 18y. ఇప్పుడు -60 ప్లస్ 30 -60 ప్లస్ 30 ఏమవుతుంది -30 అవుతుంది ప్లస్ 18 ఈక్వల్ టు 0. ఇప్పుడు 18y 30లో నుంచి 18 పోతే 12 ఈక్వల్ టు 0. అప్పుడు y ఎంత అవుతుంది, y ఈక్వల్ టు మైనస్లో ఇటు సైడ్ అయితే ప్లస్ 12 అవుతుంది. 18y ఈక్వల్ టు 12 అవుతుంది. y ఈక్వల్ టు 12/18. అప్పుడు 18 3 6 12 3 9 18 3 3 9 3 2 6. అప్పుడు y వాల్యూ ఎంత 2/3. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్. మస్ట్ మల్టిప్లై చేద్దాం. 5 3s 15z 7 3s 21 మైనస్ 9 2s 18z మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 మల్టిప్లై విత్ 2 కదా 22 అవుతుంది. 4 is 32z 13 4s 52 మైనస్ 17. ఇప్పుడు 15z జెడ్లని ఒక చోటు తెచ్చుకుందాం. 15z మైనస్ 18z ఇటు సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ 32z ఈక్వల్ టు మైనస్ 52 మైనస్ 17
ఇక్కడ మైనస్ 9 సైడ్ వెళ్తే +21, ఇక్కడ ప్లస్లో ఉన్నది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి వెళ్తే -22. ఓకే, ఇవి రెండు మైనస్లో ఉన్నాయి కాబట్టి రెండింటికి ప్లస్ చేసి మైనస్ వేయాలి. మైనస్ వేస్తే 18 + 32 ఎంత 50z అవుతుంది. ఇంకా రిమైనింగ్ 15z - 50z ఈక్వల్ టు -52. ఇక్కడ 21 - -22 ఎంత 1 వస్తుంది. స్టెప్ బై స్టెప్ చేస్తాను. -17 - 1. ఇప్పుడు 15z - 50z ఏమవుతుంది 35z -35z. బిగ్ నెంబర్కి ఏ సైన్ ఉంటే ఆ సైన్ వేస్తాం. తర్వాత -52 - 18 అప్పుడు ఏమవుతుంది -35z మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ చేసి మైనస్ సింబల్ వేయాలి. 52 + 18 ఎంత 70 అవుతుంది. అప్పుడు z ఈక్వల్ టు ఈ మైనస్ క్యాన్సల్, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి అదే 70/35. 35 1s 35 2s 70. ఇప్పుడు z వాల్యూ ఎంత 2. ఇలా ఇది ఇక్కడ వచ్చాక ఈ మైనస్ క్యాన్సిల్ చేయొచ్చు. నేను ఇక్కడే క్యాన్సిల్ చేశాను అంతే. 10th క్వశ్చన్ 0.25 of 4f minus 3 equal to 0.05 of 10f minus 9. దీన్ని ఫస్ట్ 0.25 into 4 చేద్దాం. 0.25 into 4, 5 4s 20, 4 2s 8 9, 5 4s 20, 4 2s 8 9 10 అంటే 10 వాల్యూ వస్తుంది. అంటే 0 అంటే 4 0s 0 + 1 1 అంటే 1 వస్తుంది. అంటే 0.25 into 4 ఎంత 1f మైనస్ 0.25 into 3, 5 3s 15, 3 2s 6 7, 3 into 0 0, 2 zeros of the point ఎందుకంటే 2 zeros of the point అంటే 0.75 వస్తుంది. ఈక్వల్ టు 0.05 into 10, 10 5s 50, 10 zeros 0, 10 zeros 0. ఇప్పుడు ఎన్ని డిజిట్స్ ఆఫ్ ద పాయింట్ అంటే 2 డిజిట్స్ ఆఫ్ ద పాయింట్ అని కాబట్టి 0.50 ఎఫ్. తర్వాత 0.05 into 9, 5 9s 45, 4 9 zeros 0 ఎందుకంటే +4 ఏమవుతుంది 4 అవుతుంది. 9 zeros 0 0.45, 2 డిజిట్స్ ఆఫ్ ద పాయింట్ 2 డిజిట్స్ ఆఫ్ ద పాయింట్ పెట్టాము. అప్పుడు ఏమవుతుంది -0.45. నెక్స్ట్ ఎఫ్లన్నీ ఒక చోటు తెచ్చుకుందాం. 1f - 0.50f ఈక్వల్ టు -0.45. ఈ మైనస్ ఇటు పక్కన ఉన్నది రైట్ సైడ్కి వెళ్తే +0.75. ఇప్పుడు 1 - 0.50 ఎలా చేస్తాం 1.00 వేసుకొని 0.50 వేసుకుందాం. ఇప్పుడు 0 0 0 ఈ 1 0 వేసుకుంటే ఇక్కడ 1 డిస్ట్రిబ్యూట్ చేస్తే 1 ముందుకు పంపిస్తే 10 5s 5 అప్పుడు 0.50 అవుతుంది. 0.50 ఎఫ్. ఇక్కడ -0.45 0.75 0.75లో నుంచి 45ని తీసేయాలి. అప్పుడు 5 5 0 7లో 4 పోతే 3 0.30 అంటే 0.30. ఇప్పుడు సైన్ ఇన్నిట్లో సైన్ ఏదానికి పెద్దగా ఉందో అదే సైన్ వేయాలి. ప్లస్ ఉంది పెద్దది ఇదే కాబట్టి దీనికి సైన్ ఎంత ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఇప్పుడు ఇందులో సైన్ ఈ 1 అనేది పెద్దది కాబట్టి 0.50 కన్నా సో ప్లస్ చేసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది ఎఫ్ ఈక్వల్ టు 0.30/0.50. ఇప్పుడు ఏమవుంది ఈ 0 0 క్యాన్సిల్ చేసుకుంటే 0.3/0.5. ఇప్పుడు ఇది ఎలా రాసుకుంటాం మామూలు పర్సంటేజ్లో తెలుసు 0.1 అంటే మనం ఎలా రాసుకుంటాం 1 పాయింట్ బదులు 1 పక్క ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని 0 చేసుకోవాలి. సేమ్ అలాగే ఇప్పుడు 3 పాయింట్ బదులు 1 ఎన్ని డిజిట్స్ ఉన్నాయి పక్కన 1 డిజిట్ ఉంది కాబట్టి 1 0 వేసుకుంటాం. అలాగే సేమ్ 5 కూడా 5/1 పాయింట్ బదులు 1 ఎన్ని పక్కన డిజిట్స్ ఉన్నాయి 1 ఉంది కాబట్టి 1 వేసుకున్నాం అంటే 1 0 వేసుకున్నాం. 5 1s 5 2s 10 అప్పుడు ఏమవుతుంది 3/10 into 2/1 అప్పుడు 3 2s 6/10. ఇప్పుడు ఇది ఎలా రాసుకుంటాం 0.6లా రాసుకుంటాం. అప్పుడు ఎఫ్ వాల్యూ ఎంత 0.6.